క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 74. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభువు మనకి ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తుంది. మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, కృపగల మా ప్రభువ, దయగల మా నాయన, మరి అనేక వారాలు బట్టి దేవా, మరి గడిచిన 73 వారాలు అనేకులు వారి ప్రశ్న అడగడానికి జవాబులు పొందుకోవడానికి విభు గారిని ఈ కార్యక్రమాన్ని మీరు వాడుకుంటూ దేవా ప్రభువ, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు ఈ కార్యక్రమం ఉండడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు మీకే 2 కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలని దేవా ఆశపడుతూ ఉన్నారో వారు త్వరగా జాయిన్ అయ్యి సరిగ్గా వారి ప్రశ్నలు ప్రభు మరి అర్థమయ్యేటట్టు అడగగలగటానికి, మీ వాక్యానుసారమైన జవాబులు పొందుకోగలగటానికి విభు గారిని మీ జ్ఞానం చేత నింపమని మీరు వాడుకోవమని మీరే మహిమ పొందుకోండి. యేసునామమున ఆశీర్వదించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. విభు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునే వారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునే వారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన యూట్యూబ్ యూజర్ ఐడి, పాస్కోడ్ లింక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, పిన్ చేయడం జరిగింది. సో ఆ లింక్ ని యూజ్ చేసి మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభుగానే మీ ప్రశ్న అడగచ్చు. మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు, లేదా జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని ప్రశ్న అడగచ్చు. ప్రశ్న అడిగేవారు క్లుప్తంగా, క్రిస్ప్ గా, స్ట్రైట్ గా మీ క్వశ్చన్ అడగడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి మిమ్మల్ని తెలుసుకుంటారు. అలాగే మీ ప్రశ్న ఒకవేళ పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ అదే అంశానికి సంబంధించింది అయితే ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన అయితే చివరిలో అవకాశాన్ని బట్టి, చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్న మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అండ్ లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీ వంతు వచ్చేంత వరకు వేచి ఉండాలని మనం. జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము, విభు గారు జవాబు చెప్పడం పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి లైవ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనం చేస్తున్నాం. మీరు జూమ్ లో ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాము. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిని మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. జేఎల్బి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పారు. అతడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపింది. ఇక్కడ ప్రార్థన చేసి పంపించిన వారు సంఘ సభ్యుల? పౌలు కూడా తిమోతికి ఇలాగే చెప్పారు 2వ తిమోతిలో. వివరించండి. పై వాక్యం ప్రకారం పౌలుని అపోస్తలునిగా సంఘం పరిశుద్ధాత్మ ప్రేరణతో పంపించినట్టు అనుకోవచ్చా? 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం, ఆ హేతువు చేతన ఆ హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అలాగే 4వ అధ్యాయం 14, 1 తిమోతి 4:14, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకుము అనుంది. ఈ పెద్దలు ఎవరు? అది ప్రశ్న విభు గారు. ముందుగా ఈ పౌలును బర్నబాను కాంటెక్స్ట్ లో పౌలు బర్నబానే ఉంది కదా ప్రదేశం. పౌలును బర్నబాను దేవుడు వారిని పిలిచిన పని కోసం ప్రత్యేకించి పంపించినటువంటి ఈ వ్యక్తులు ఎవరు? వారు సంఘ సభ్యులైనా అంటే ఆ సందర్భంలో ఖచ్చితంగా సంఘంగా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ బయలుపరిచినటువంటి ఒక విషయంగా అది మనకు అర్థమవుతా ఉంది. సో పూర్తి సంఘం యొక్క ఆమోదంతో వాళ్ళు ఈ పరిచర్య కోసము బయలు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇందులో ఒక స్థానిక సంఘానికి ఉన్నటువంటి గొప్ప బాధ్యత కూడా మనకు నేర్పించేటటువంటి ఒక వాక్య భాగంగా ఉంది.
ఎందుకంటే పరిచారకుల్ని పంపించేది స్థానిక సంఘమే అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. పరిచారకుల్ని దేవుడు తన పని కొరకు పిలిచి వారికి అవసరమైనటువంటి వరాలు, అవసరమైనటువంటి అర్హతలు, లక్షణాలు అన్ని కూడా ఇచ్చేది దేవుడు తన ఆత్మ ద్వారా చేసేటటువంటి కార్యమైనప్పటికీ వారిని ఆ పని కోసం ప్రత్యేకంగా పంపించాల్సినటువంటి పని స్థానిక సంఘాలకు ఇవ్వబడింది అన్నటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నియమించినటువంటి ప్రతి పరిచర్య కూడా స్థానిక సంఘం యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అది మొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సంఘంలో కొంతమంది పరిచారకుల్ని నియమించేటటువంటి ఒక సందర్భాన్ని గురించి అక్కడ చదువుతా ఉన్నాం. అక్కడ కూడా అపోస్తలు సంఘంతో మాట్లాడుతూ మీ మధ్యనున్న సహోదరులలో ఆత్మపూర్ణులై వాక్యంలో మంచి నైపుణ్యత ఉండి మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసి మా దగ్గర తీసుకురండి, అప్పుడు మేము వారిని నియమిస్తాము అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. సో సంఘము దేవుని ఆత్మపూర్ణలను గుర్తించి దేవుని వాక్యంలో నమ్మకత్వం చూపించేటటువంటి వారిని గుర్తించి మంచి సాక్ష్యం ఉన్నటువంటి వారిని గుర్తించి పరిచర్య కొరకు వారిని ప్రత్యేకించడము, ఆయా సంఘాల్లో ఉన్నటువంటి పెద్దల చేత వారు ఆ పనుల కోసం నియమించబడి పంపబడ్డము లేదా స్థానిక సంఘాలలో వాడబడటం అనేది కొత్త నిబంధన మనకు నేర్పించేటటువంటి ఒక నియమంగా కనిపిస్తా ఉంది. సో దిస్ ఇస్ అ కామన్ ప్రాక్టీస్ దట్ వి ఫైండ్ త్రూ అవుట్ ద న్యూ టెస్ట్మెంట్. అదే ఈ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం సందర్భంలో కూడా మనం చదువుతా ఉన్నాం. తిమోతి విషయానికి వచ్చినప్పుడు తిమోతిని కూడా అలాగే సంఘ పెద్దగా నియమించి ఉండాలి. అంటే అప్పుడు వరకు సంఘ పెద్దలుగా ఒక స్థానిక సంఘంలో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులే అతన్ని కూడా ఆ బాధ్యతలో సంఘం చేత అతను ఏర్పాటు చేయబడి లేదా సంఘం చేత ఎన్నిక చేయబడి ఈ పెద్దల చేత నియమించబడి ఉండాలి. వాళ్ళు హస్తనిక్షేపణ చేయడం అంటే వాళ్ళు ప్రార్థన చేసి ఆ పని కోసం అతన్ని ప్రత్యేకించి ఆ బాధ్యతలు అప్పగించి ఉండాలి. కాబట్టి దాని విషయాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు తనకు రాసినటువంటి ఆ పత్రికలో అనేది వీ కెన్ జనరలీ గ్యాదర్ ఫ్రమ్ ఆ పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి కావచ్చు, లేకపోతే కొత్త నిబంధనలో పరిచర్య కోసం నియమించబడినటువంటి సందర్భాలను పోల్చుకున్నప్పుడుగానే అదే మనకు అర్థం. ఎస్ బ్రదర్. తర్వాత జూమ్ లో జాయిన్ అయినటువంటి భాస్కర్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బిబు బ్రదర్, యశ్వంత్ బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు. పేరు భాస్కర్ సార్, ఇక్కడ కడప నుంచి జాయిన్ అయ్యాను. ఎస్ బ్రదర్ భాస్కర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ న్యూ ఇయర్. అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత వచ్చినట్టున్నారు, అందుకని. ఎస్ బ్రదర్. నా డౌట్ ఉంది, ఫస్ట్ ఒక వివరణ తీసుకొని మళ్ళీ నా క్వశ్చన్ అడుగుతా సార్. మన హితబోధ వెబ్సైట్ లో ఇది సిలువలో పలికిన 7 మాటల గురించి విశ్లేషణ ఉందా అండి? అది ఇంకా పెట్టనట్టున్నాం బ్రదర్. అది పర్టికులర్ గా మట్లో ఇంకా ఏం పెట్టలేదు. అదే ఇప్పుడు మన గుడ్ సైడ్ వచ్చింది కదా, కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుందని. అవునవును, ఇంకా ఏం పెట్టలేదు బ్రదర్, అది పెడతాము. అయితే ఎప్పటి వరకు అవుతుంది అనేది చెప్పలేం, కానీ కొంచెం వర్క్ చేయాల్సింది ఆ కంటెంట్ మీద, కాబట్టి ఇంకా పెట్టలేదు. ఓకే అండి. ఇది క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ పీటర్ 5:13 సార్. పేతురు రాసిన మొదటి పత్రిక 5:13లో ఇక్కడ బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అని ఉంది సార్. సంఘం బ్రదర్, సంఘం అనే బ్రదర్, అదే అదే ఎవరైనా బబులోనులో అన్నాడు కదా. అవును. అంటే బబులోను ప్రాంతంలో వారి వలె ఏర్పరచబడినటువంటి ఒక సంఘం గురించి మాట్లాడు పేతురు గారు. అవునవును. ఓకే అదే అక్కడ ఎందుకు వచ్చింది ఈ సందర్భం అనేది అనుకొని ఒక ఆలోచన. సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఓకే అదే దాని గురించి కొంచెం అడుగుదామని చేశాను. అంటే ఒక సంఘానికి వేరొక సంఘం గురించి రాస్తున్నది ఇక్కడ. అంటే పీటర్ గారు సంఘానికి అండి రాసింది అది. ఆ సంఘానికి అంటే ఒక్క సంఘానికి రాశాడు అని ఖచ్చితంగా చెప్పలేము. అంటే
ఆ, అదే హింస ఎదుర్కొని చెదరగొట్టబడినటువంటి వారికి రాశాడు అన్నది. ఆ, సో కాకపోతే సంఘాన్ని ఉద్దేశించే రాస్తున్నాడు కాబట్టి ఉమ్, వాళ్ళ వేరొక స్థానిక సంఘం యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అదేలేండి. మీ వల్ల ఏర్పరచబడి అంటే ఇంకా సంఘమే అని అనుకోవాలి. అవునవును. ఓకే ఓకే విభు గారు, షూర్. ఓకే, థ్యాంక్ యూ వందనాలండి. బ్రదర్. థ్యాంక్ వందనాలు. యూ. థ్యాంక్ యూ సార్, తర్వాత వందనాలు. చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగవచ్చు. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు చక్రవర్తి. ఆ, గుడ్ ఈవినింగ్. నేను సత్తెనపల్లి నుంచి అన్న. ఎస్ బ్రదర్ చక్రవర్తి. అన్న నేను లాస్ట్ వీక్ జాయిన్ అవ్వలేక జస్ట్ మెసేజ్ లాగా యూట్యూబ్ లో పెట్టేశాను. అయితే ఓకే. అక్కడ నేను అడిగిన సందర్భం ఏంటంటే ఆ కొలస్సి 1:15లో అదే అక్కడ ఆ ఆది సంభూతుడిగా ఉన్నాడు అన్న దాని గురించి అడిగానన్నా. ఓకే. మీరు దానికి సమాధానం చెప్పారు. ఓకే. అయితే సేమ్ అలాంటిదే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయం 5వ వచనంలో అనుకుంటా అక్కడ ఓకే. నేను నిన్ను కన్నాను అన్నటువంటి కాంటెక్స్ట్ లో కూడా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటన్నా? ఒకసారి తీసి చదివితే పర్టికులర్ గా మీరు ఏ వర్షం గురించి మాట్లాడుతున్నారు. ఎస్ అన్న. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియు కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పాను అని చెప్పేసి ఉందన్న. యా, అయితే ఎస్ అన్న. అది ప్రవచనాత్మకమైనటువంటి ఒక వాక్యం. నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉంటాడు అన్నటువంటి. అయితే ఒకసారి మనము అంటే అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవచన భాగం నుండి ఉదాహరించబడినటువంటిది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన దేవుని కుమారుడని ఎందుకు అనబడతాడు అన్న దానికి ఒక వివరణ చదువుతాను. ఇంకా చాలా విధాలుగా దాన్ని వివరించాను, కానీ స్ట్రైట్ గా ఒక ఆస్పెక్ట్ లో దాన్ని వివరించాలనుకుంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. మీరన్నా చదవచ్చు, లేకపోతే యశ్వంత్ గారైనా చదువుతారు. లూకా 1:35 అన్న. కరెక్ట్. యా. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో ఓకే, అంటే ఆయన పుట్టినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే ఆయన శరీర ధారణకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, దాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. అది పరిశుద్ధమైన ఒక కార్యంగా జరిగింది. ఆయన పరిశుద్ధుడై ఉంటాడు కూడా, కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. అంటే పరిశుద్ధత అన్నటువంటి దేవుని అదే స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఇక్కడ తన శరీరధారణ అంతట్లో కూడా దేవుణ్ణి కనపరిచేవాడిగా ఉంటాడు అన్నటువంటి భావంలో ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడ్డాడు అనేది ఈ వచనంలో అర్థమవుతుంది. సో ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగింది. సో యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా హెబ్రీ గ్రంథంలో ఏం చేస్తున్నాడంటే ఉదహరిస్తూ ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేరాయి కాబట్టి నిజంగా రాబోయేటటువంటి మెస్సియా ఈయనే అన్నటువంటి విషయాన్ని హెబ్రీ సంఘస్థుల్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎస్ అన్న. అన్న మీరు అలో చేస్తే లాస్ట్ వీక్ మీరు చెప్పిన దానికి ఇంకో క్వశ్చన్ అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. అడగచ్చు. ఎస్ అన్న. అన్న మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు మిరాకిల్స్ అనేవి ఈ రోజు అంటే ఇప్పుడు పాసిబుల్ అవుతాయని చెప్పేసి బైబిల్లో ఎక్కడా లేదు అని చెప్పేసి అన్నారు. అలా జరుగుతుంది అన్నది కూడా లేదు అని చెప్పేసి అన్నారు కదన్నా. పాసిబుల్ అవుతుంది అన్నది లేదు అని చెప్పలేదు నేను. దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. వీళ్ళు చర్చెస్ లో చేస్తున్నట్లుగా ఇలా అయితే పాసిబుల్ అవుతుంది. అద్భుతాలు చేసే వరం ఈ రోజు ఎవరికైనా అనుగ్రహించబడుతుంది అని చెప్పడానికి వాక్యంలో ఆధారం. అంటే అన్న ఇప్పుడు యోహాను సువార్త 14:12లో నేను వెళ్ళిపోయిన తర్వాత అది తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత నాకంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు అన్నట్లుగా కూడా ఉంటది కదన్నా. అలాగే మార్కు 16లో కూడా చివరిలో ఉంటది. వాటిని మనం తీసుకోకుండా అదే. సో యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నటువంటి మాట చెప్పబడింది. అయితే
దాన్ని చాలా మంది ఎలా అర్థం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాల కంటే కూడా గొప్ప అద్భుతాలు వీళ్ళు చేసే అవకాశం ఉంది. నాణ్యతలో యేసుక్రీస్తు ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యాలు, క్వాలిటేటివ్ గా ప్రభు చేసిన దానికంటే గొప్పవి చేయగలరు అన్నటువంటి భావంలో దాన్ని తీసుకుంటారు. అది సాధ్యం కాదని చెప్పాను నేను. ఎందుకంటే అది సాధ్యం అయి ఉంటే అపోస్తుల ద్వారా మొదట జరిగి ఉండాల్సింది. కానీ అపోస్తులు చేసినటువంటి అద్భుతాలు ఎలాంటివో అన్నీ మనకు రాయబడి ఉన్నాయి అపోస్తుల కార్యం. ఎస్ అన్న. అంటే ఎలాంటి అద్భుతాలు వాళ్ళు చేశారు అనేది. చనిపోయిన వాళ్ళని సైతం వాళ్ళు లేపారు. కానీ అక్కడ వరకు కూడా ప్రభు చేసినటువంటి అద్భుతం కంటే గొప్ప అద్భుతం ఏది కనబడదు నాణ్యతలు. మరి ఏ భావంలో దీని నెరవేర్పును మనం అర్థం చేసుకోవాలి అని అంటే కేవలం విస్తీర్ణతలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్ప కార్యాలు మనం చేస్తాం సంఘంగా. విస్తీర్ణతలో ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య మనందరికీ తెలిసిన విధంగా ఇస్రాయేలీయుల వరకు మాత్రమే పరిమితమై ఉంది. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పరిచర్య ఇస్రాయేలీయుల వరకు మాత్రమే పరిమితమై ఉండింది. ఆయనే చెప్పాడు అన్నమాట స్వయం. అంటే కొన్ని మినహాయింపులు అక్కడక్కడ కనబడతాయి ఉంటాయి సమరీల దగ్గరికి వెళ్ళినట్టుగా, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్రాయేల్లోకి వచ్చి ఇస్రాయల్ దేశంలోకి వచ్చి అదే తూరు ఇలాంటి ప్రాంతాల్లో నుండి దగ్గర ప్రాంతాల్లో నుండి వచ్చి, లేకపోతే గ్రీస్ దేశస్తులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి కలిసి మేలు పొందినట్టుగా కొన్ని సందర్భాలు చదువుతాం. అయినప్పటికీ ఆయన పరిచర్య పరిమితి మాత్రం ఇస్రాయేల్ దేశం. ఎప్పటి వరకు ఆయన సిలువ పైన చనిపోయేంత వరకు. ఆయన చనిపోయి లేచిన తర్వాత, పునరుద్ధానుడిగా లేచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుధాత్మను మీ మీదకి పంపిస్తాను, అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, అప్పుడు మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. సో విస్తీర్ణత పెరిగింది పరిచర్య. సో కేవలం ఆయన చేసిన దానికంటే గొప్ప కార్యాలు సంఖ్యాపరంగా వాళ్ళు చేయగలిగారు, ఎక్కువ కార్యాలు చేయగలిగారు, ఎక్కువ స్థలాల్లో చేయగలిగారు. యేసు ప్రభు ఇస్రాయల్ దేశంలో చేస్తే వీళ్ళు లోకమంతటా వెళ్ళి సువార్త చేస్తూ అద్భుతాలు సూచక్రియలు చేయగలిగారు వస్తుంది. సో ఈ భావంలో మాత్రమే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. అయితే అద్భుతాలు సూచక క్రియలు వరకు అపోస్తలీయ సందేశం ఏదైతే ధృవీకరించబడాల్సి ఉండిందో అద్భుతాల పరిచర్య ద్వారా, అది సంపూర్ణమయ్యేంత వరకు మాత్రమే కొనసాగింది ఆదిమ సంఘం. అది ఒక్కసారి వాక్యము అపోస్తుల ద్వారా ప్రకటించబడి అది దృఢపరచబడిన తర్వాత మళ్ళీ అద్భుతాలు సూచక్రియలు జరిగించబడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు మనకు లేవు. ఎందుకంటే ఈ అద్భుతాలు సూచక్రియలు అపోస్తలీయ చిహ్నాలుగా చెప్పబడ్డాయి. అపోస్తలులతో ముడిపడినటువంటి విషయంగా మనం చాలా స్పష్టంగా అర్థం చేస్తాం. కాబట్టి అపోస్తలీయ కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఈ అపోస్తలీయ సూచక క్రియలు లేదా అపోస్తలీయ సూచనలు అని చెప్పబడినవి తర్వాత కూడా కొనసాగుతాయి అని చెప్పడానికి లేఖనాల్లో ఎక్కడ ఆధారం లేదు. అయితే ఈ రోజు కూడా మనం పరిచర్య చేస్తా ఉన్నాం, ఈ రోజు కూడా మనం సువార్త వినిపిస్తా ఉన్నాం. గొప్ప రక్షణ కార్యం అనేటటువంటి అద్భుతము ఈ రోజు కూడా ప్రపంచ మారుమూలల్లో పరిచర్య చేసే వారి ద్వారా జరుగుతూ ఉంది. సో ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యం విస్తీర్ణతలో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ నాణ్యతలో ఆయన చేసిన దానికంటే గొప్ప కార్యం ఎంత మాత్రం కాదు. ఎస్ అన్న మీరు దీనికి అంటే ఆదిమ సంఘంతోనే మిరాకిల్స్ అనేవి ఎండ్ అయినాయి అని చెప్పేసి దానికి రిఫరెన్స్ గా ఇంతకు ముందు ఎబ్రి 2:2, 3, 4 వచనాలని ఇంతకుముందు చెప్పారన్న. అలాగే 2 కొరింథీ పత్రిక 12:12 కూడా. అయితే అక్కడ జరిగినాయి అన్నట్లుగా ఉందిలే, కానీ ఇంకా జరగు అన్నదానికి ఆధారంగా ఏం లేదు కదన్నా. అంటే దృఢపరచబడును అని పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నట్టుగానే ఉంది, అయిపోయినటువంటి సంగతిగా. అవునన్నా. ఏం దృఢపరచబడింది అంటే అపోస్తుల ద్వారా ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి సందేశం ఏదైతే ఉందో, అంటే వారు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాము, దీని గురించి ప్రభు ప్రారంభంలో మాట్లాడడం ఆరంభించి వినిన వారి చేత అది మనకు దృఢపరచబడింది. అంటే ప్రభు నేరుగా మాట్లాడినప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు దృఢపరచబడ్డానికి ఈ అద్భుతాలు సూచక్రియలు చేయబడ్డాయని చెప్తుంది. పర్పస్ అది, బైబిలే చెప్తున్నటువంటి ఉద్దేశం అది. సో ఒక్కసారి వాళ్ళు చెప్పాల్సినటువంటి సందేశం అంతా కూడా సంపూర్ణంగా ఇచ్చేసిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రత్యక్షతలు దేవుడిచ్చి, ఎవరు సాక్షులుగా లేనటువంటి కొత్త విషయాలు దేవుడు ఇచ్చి వాటిని దృఢపరచడానికి కూడా అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు అన్న ఆధారం ఏదైనా ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పేవాళ్ళు చూపించగలగాలి వాక్యం నుండి. సో వాక్యంలో కానీ వాస్తవ పరిస్థితుల్లో కానీ ఎక్కడ ఈ రోజు ఇంకా అద్భుతాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి నిజంగా ఆధారాలు కనబడవు కదా. అక్కడెక్కడో జరిగిందని చెప్పుకోవడమే తప్ప, కొందరు సాక్ష్యం రూపంలో కొన్ని విషయాలు చెప్పడమే తప్ప,
కళ్ళ ముందట నిజంగా జరిగేటటువంటి అద్భుతాలు ఎక్కడ కనబడట్లేదు, ఒక సెట్టింగ్ లో తప్ప. మళ్ళీ ఒక దగ్గర డేరా వేసుకొని కూర్చుంటారు, అక్కడ కొన్ని జరిగినట్టు కనబడతా ఉంటాయి. ఆ సెట్టింగ్ బయటకు వచ్చి చేయమంటే చేయలేరు మళ్ళీ. సో ఎస్ నిజంగా అన్న. ఎక్కడైనా సో నిజంగా ఎక్కడైనా జరుగుతుందా అద్భుతం? యేసు ప్రభువు చేసినట్టు, అపోస్తలులు చేసినట్టు? వాళ్ళు దారి వెంట నడిచి వెళ్ళిపోతా ఉంటే తారసపడిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ వెళ్ళారు, అద్భుత క్రియలు అవసరమైన చోట కనపరుస్తూ వెళ్ళారు. అలాంటివి ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా అని అడుగుతున్నాం మేము. ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి స్వస్థపడినప్పుడు అందరూ చూసి ధృవీకరించగలిగే పొజిషన్ ఉంది కదా అక్కడ. ఎస్ అన్న. ఈ రోజు నేను అదే అడుగుతున్నాను. అవే అద్భుతాలు చేయగలిగేటటువంటి ఆత్మే మనలో కూడా ఉన్నాడు. ఒకవేళ ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలడు. చేస్తున్నాడు అని చెప్పడానికి వాక్యంలో ఆధారం లేదు, వాస్తవంగా కూడా చేయట్లేదు. కానీ మాకుంది ఆ వరం అని అనుకుంటే, మీరు హాస్పిటల్స్ లోకి వెళ్ళి ఇట్లా బర్న్ వార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, కాలిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు స్వస్థపరచట్లేదు? అది నిజంగా బయటికి కనబడే అద్భుతం కదా. కోమాలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు వెళ్ళి లేపట్లేదు? కోవిడ్ టైంలో ఎందుకు వెళ్ళి దాక్కున్నారు? అవునన్నా. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కరోనాను తొక్కుతున్నాము, కరోనాను నలుపుతున్నాము, కరోనాకి ఉరి తీస్తున్నాం అని ఏదో మాటలు మాట్లాడారు. ఈ నాటకాలు చేయడానికి తప్ప ఎందుకు రారు వీళ్ళు. నిజంగా రియల్ సిచ్యువేషన్స్ లో వచ్చి ఎక్కడ చేయరు. అంటే దాన్ని అది ఏం ప్రూవ్ చేస్తుంది మనకి? వాళ్ళు చెప్పుకునేటటువంటి అద్భుతాలు చేసే ఆ సామర్థ్యం కానీ వరం కానీ వాళ్ళకి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ అన్న. సో సింపుల్ క్వశ్చన్, అంటే వాక్యంలో ఎక్కడుంది ఇప్పుడు కూడా చేస్తారని చెప్పడానికి ఆధారం? అది ఈ చెప్తున్న వాళ్ళు చూపించాలి రుజువు. వాళ్ళు చూపించే వచనాలకు మనకు వివరణ ఉంది. సో అది కాకుండా ఇంకేమైనా ఆధారం ఉందా వాక్యంలో అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాస్తవంగా ఎక్కడ జరుగుతున్నాయి? అది సెకండ్ క్వశ్చన్. రైట్. నేను సువార్తని విశ్వసించని ఒక వ్యక్తిగా, అవిశ్వాసిగా ఈ మాటలు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువులోనే రక్షణ ఉందని ప్రకటించేటటువంటి వ్యక్తిని నేను. బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు లేవనెత్తిన అభ్యంతరాలనైనా సమాధానం చెప్పడానికి ముందుకు రావాలని కమిట్ అయినటువంటి ఒక వ్యక్తి. ఎస్ కాబట్టి అన్న. వాస్తవంగా బైబిల్ ఈ రోజు కూడా అద్భుతాలు జరుగుతున్నాయని బోధించుంటే దాన్ని డిఫెండ్ చేయడానికే ప్రయత్నించి ఉండేవాడు. కానీ ఈ రోజు జరగవని చెప్పిన తర్వాత బైబిల్ చెప్పనటువంటి అద్భుతాలు బైబిల్కి ఆపాదించి అవి జరగనప్పుడు బైబిల్ని అబాస్పాలు చేయడం అనేది నిజంగా క్రైస్తవానికి ద్రోహం చేయడం. అలాంటి పొరపాటు సేవకులు చాలా మంది చేస్తా ఉన్నారు, అది ఎవరు చేయకూడదు. ఎస్ అన్న. యా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ థ్యాంక్ యూ చక్రవర్తి గారు. తర్వాత ల్యూక్ మేసా అనే ఐడెంటిటీ స్టూడెంట్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు ఎవరు చెప్పి మీ ప్రశ్న అడుగుతాం. బ్రదర్ గుడ్ ఈవినింగ్, ఐఎమ్ లూక్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ బ్రదర్. జస్ట్ ఇప్పుడే తమ్ముడు అడిగాడు కదా ఈ మిరాకిల్స్ గురించి. ఎస్ బ్రదర్. సో దీంట్లో నా కంక్లూజన్ ఏంటంటే, అద్భుతములు అంటే యేసుక్రీస్తు ఆయన ఇక్కడ జీవించిన కాలంలో అతి తక్కువ మంది రక్షింపబడినారు. ఒక మనిషి రక్షింపబడడం కంటే అద్భుతం ఇంకొకటి ఉంటుందని వేరే ఉంటుందని అనుకోను. సో కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకంటే ఎక్కువ మిరాకిల్స్ చేస్తారనే దానికి ఇప్పుడు ఎక్కువ అనేక మంది రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇదే ఒక పెద్ద అద్భుతంలో, ఇదే ఒక పెద్ద మిరాకిల్ కదా అని. ఎగ్జాక్ట్లీ. అప్పుడు పాలస్తీనా ప్రాంతానికి పరిమితమైంది, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతా ఉంది. అవును, అంతకంటే గొప్ప జరుగుతున్నాయి కదా మిరాకిల్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ సెన్స్ లో తీసుకొచ్చినా డెఫినెట్లీ బ్రదర్. ఎస్, అదే సెన్స్ లో నేను చెప్పాను యాక్చువల్లీ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత లైవ్ చాట్ లో రామచంద్రుల అనే రాంబాబు అనే ఐడెంటిటీ అడిగిన ప్రశ్న, ఈజ్ వైఎస్ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఫ్యామిలీ లీడింగ్ లైఫ్ యాజ్ పర్ బైబిల్? వైఎస్ఆర్ అంటే ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి అమ్మాయి వారి కుటుంబం బైబిల్ ప్రకారము వారు జీవిస్తున్నారా? యాక్చువల్లీ వాళ్ళ పొలిటికల్ లైఫ్ తప్ప నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఓకే, సో వాళ్ళ ఒకవేళ పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తులైతే ఇప్పుడు పరిచర్యలో కొనసాగుతున్నారు, వాళ్ళ బోధ ఒకవేళ వాక్యానుసారంగా ఉండి అది మేలుకరంగా ఉంటే కనుక అది మేలుకరంగా ఉంది, దాన్ని వినండి, అందరూ మేలు పొందండి అని చెప్పుండేవాడు. లేదు వాళ్ళు ఏదో వాక్య విరుద్ధమైనటువంటిది ఏదో బోధిస్తున్నారు, దానివల్ల సంఘానికి నష్టం కలుగుతుంది అన్నటువంటిది నాకు ఏదైనా తెలుసుంటే దాని గురించి మాట్లాడుండేవాడిని. వాళ్ళ బోధ వినకండి, వాళ్ళు తప్పు చెప్తున్నారు, వాక్యం చెప్పినట్టుగా కాకుండా వేరేగా బోధిస్తున్నారు, కాబట్టి వాళ్ళ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పుండేవాడు. ఓకే, కానీ వాళ్ళు చాలా మంది ఎలాగైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాలని ఈ లోకంలో జీవిస్తున్నారో అలాగే జీవిస్తా ఉన్నారు. సో వాళ్ళ జోలికి నేను వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అది రాజకీయాల్లో వేలు పెట్టడమే అవుతుంది వాళ్ళ గురించి నేను కామెంట్ చేయడం.
సో రాజకీయాల గురించి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అంటే బైబిల్ని ఎఫెక్ట్ చేస్తున్నంత వరకు రాజకీయాల్లో అయినా ఏ అంశం గురించి అయినా మనం మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధమే. కానీ ఇది వాళ్ళు మరీ పర్సనల్ గా అడిగారు, అంటే వాళ్ళు నిజంగా అట్లాగే జీవిస్తున్నారంటే నాకేం తెలుసు వాళ్ళు ఎలా జీవిస్తారు. వాళ్ళకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి విషయం, అది వాళ్ళు చూసుకుంటారు. ఈ అట్లీస్ట్ ఏదైనా కార్యక్రమం స్పెసిఫిక్ కామెంట్ గురించో స్పెసిఫిక్ చర్యను గురించో అడిగితే పోని అది బైబిల్ దాన్ని వెలుగులో వాక్య వెలుగులో పరిశీలించే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అసలు ఈ కార్యక్రమం ఎందుకు అన్నది దయచేసి వీక్షకులు అర్థం చేసుకోవాలి. మీకు బైబిల్లో అర్థం కాని విషయం ఏదైనా ఉంటే, లేదా బైబిల్కి వ్యతిరేకంగా ఎవరో ఏదో అభ్యంతరం లేవనెత్తారు, దాని గురించినటువంటి వివరణ కావాలి అన్నటువంటి సందర్భాలు ఉంటే అవి మనం చర్చించుకోవడానికి అవకాశంగా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడింది. సో బైబిల్ బోధని ఎఫెక్ట్ చేసేటటువంటి విధంగా ఎవరైనా ప్రవర్తించినా మాట్లాడినా వాటి గురించి మనం విశ్లేషించుకునే అవకాశం ఉంది. కానీ జనరలైజ్డ్ గా ఇలా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేసే విధంగా దయచేసి అడగొద్దు. దానికి మేము సమాధానం చెప్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అది పర్పస్ కాదు. ఎస్ పీపుల్. తర్వాత రాజేశ్వరి అని అడిగినటువంటి ప్రశ్న, దేవుడు తన పోలిక చొప్పున నరులను స్త్రీని గాను పురుషుని గాను సృజించుంటే దేవునిలో స్త్రీ రూపం కూడా ఉండి తీరాలి కదా. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములనే ముగ్గురు వ్యక్తుల్లో స్త్రీ రూపం ఉన్నది ఎవరికి? ఐ థింక్ లాస్ట్ వీకే అనుకుంటా మనం ఈ క్వశ్చన్ అడ్రస్ చేసింది. మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను ఆయన నరుని సృజించాడు అన్నటువంటి మాట, లేదా ఆయన వారిని సృజించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. ఇస్ దట్ రైట్? కోటింగ్ ఇట్ కరెక్ట్లీ? యా. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరుని సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. సో ఇక్కడ దేవుడు స్త్రీనైనా పురుషుడినైనా తన స్వరూపంలో తన పోలికలోనే తయారు చేశాడు. కానీ స్త్రీనైనా పురుషుడినైనా తయారు చేయడానికి దేవునిలో స్త్రీ రూపం కానీ పురుషుని రూపం కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అలా ఉండి తీరాలి కదా అని అనుకోవడం అనేది నిజంగా వాక్యం బోధించేటటువంటి ఆలోచన ఎంత మాత్రము కాదు అనేది మనం అర్థం చేస్తాం. ఎందుకనంటే తన స్వరూపము తన పోలిక అని చెప్పబడినది స్త్రీ రూపం లేదా పురుషుని రూపం గురించి అయితే, అంటే స్త్రీ ఆకారము పురుషుని ఆకారం, లేదా స్త్రీ యొక్క అవయవాలు లేదా పురుషుని యొక్క అవయవాలు, వీటి గురించి ఒకవేళ మాట్లాడుతూ ఉంటే కనుక అవి అప్పటి వరకు ఆయన సృష్టించినటువంటి జంతువులన్నింటిలో కూడా ఉన్నాయి. ఆడ మగగానే వాటిని కూడా ఆయన తయారు చేశారు. సో స్త్రీ రూపంగా పురుషుని రూపంగా తయారు చేయడంలోనే దేవుని స్వరూపము దేవుని పోలిక ఉంది అని ఒకవేళ అనుకుంటే, జంతువులన్నీ కూడా దేవుని స్వరూపంలో దేవుని పోలికలోనే సృష్టించబడి ఉన్నాయని చెప్పుండేవాడు దేవుడు. కానీ మనిషి విషయంలో మాత్రమే ఆ మాట చెప్పబడింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేస్తాం. ఫస్ట్ పాయింట్. ఓకే, కాబట్టి అది దాని గురించి మాట్లాడట్లేదు. అంటే స్త్రీ రూపాన్ని గురించి, స్త్రీ పురుషుడు అన్నటువంటి వారి అవయవాల గురించి కానీ, వారి ఆకారాల గురించి కానీ, వారి రూపాన్ని గురించి, భౌతిక రూపాన్ని గురించి కానీ అది మాట్లాడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తాం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. అయితే ఆయనకు భౌతిక స్వరూపం ఏదైనా ఉన్నట్టుగా బైబిల్ చెప్పట్లేదు. కానీ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు భౌతిక శరీరాన్ని ఇచ్చాడు, అందులో జీవాత్మను ఊది అతన్ని సంపూర్ణ మానవుడిగా చేసినట్టుగా మనం చూస్తాం. మానవుడికి ఒక భౌతిక రూపాన్ని దేవుడు అమర్చాడు, ఆత్మ కూడా ఇచ్చాడు. కానీ దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నది. దేవునిలో భౌతిక రూపం ఉన్నట్టుగా ఎక్కడ చెప్పబడలేదు వాక్యంలో. కాబట్టి దేవుని రూపంలో ఒకవేళ మానవుడు ఉండాలంటే, స్త్రీ అయినా పురుషుడైనా, అది భౌతిక రూపంలో కాదు, భౌతిక శరీర రూపంలో కాదు, ఆత్మ అనేటటువంటి కోణంలో మాత్రమే దేవుని యొక్క స్వరూపం ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది మనం గుర్తించాలి. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద స్పిరిచువల్ డైమెన్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇమేజ్ టు బి ఫౌండ్ ఇన్ మ్యాన్. భౌతిక శరీరంలో కాదు. ఎందుకంటే భౌతిక శరీరం దేవునికి ఉందని ఎక్కడ చెప్పబడట్లేదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తాం. మనిషి కూడా ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మకు ఒక భౌతిక శరీరం కూడా అమర్చబడింది. దేవుని స్వరూపం ఉన్నది ఆత్మలో, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపం. భౌతిక స్వరూపం ఆయనకున్నట్టుగా ఎక్కడ చెప్పబడలేదు. అది సెకండ్ పాయింట్. అయితే ఈ సెకండ్ పాయింట్ నేను చెప్తున్నప్పుడు మీరు అడగొచ్చు, మరి దేవునికి కాళ్ళు చేతులు ఉన్నట్టుగా, ఆయన ఇంపైన సువాసన ఆగ్రాణించాడు అన్నట్టుగా, ఆయన కళ్ళు అందరినీ చూస్తున్నాయి అన్నట్టుగా, ఇట్లాంటి వివరణలు యెహోవా నోట పలికినటువంటి మాట అని, ఇట్లాంటి మాటలన్నీ కూడా చాలా సందర్భాల్లో చెప్పబడినాయి కదా అంటే అవి ఆంథ్రోపోమర్ఫిక్ సెన్స్ లో, అంటే అలంకారంగా మానవులకు అర్థమయ్యేటటువంటి భాషలో దేవునికి ఆ అవయవాల్ని ఆపాదించి దేవుడు ఆ చర్యలన్నీ చేయగలడు.
అవేమీ ఆయన ఆ అవయవాలు ఏమీ లేకుండానే దేవుడు ఆ చర్యలు, వాసన చూడటము, మాట్లాడటము, చేతులతో పనిచేయడము, కాళ్ళతో నడవడం అని మనం ఏవైతే అవయవాలు ఉండి చేస్తున్నామో అవి అవయవాలు లేకుండానే దేవుడు చేయగలడు. కాబట్టి అవయవాలు ఉన్న ఒక మనిషి ఎలా అయితే ఒక కార్యాన్ని చేస్తాడో దాన్ని అర్థం చేసుకునేటటువంటి భాష వాడబడింది అంతేగాని దేవునికి అవన్నీ ఆ అవయవాలన్నీ అక్షరాలు ఉన్నాయని కాదు. మరి కొన్నిసార్లు కనిపించే రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా అని మీరు అడగొచ్చు. కానీ మనుషులకు కనపరుచుకునేటటువంటి సమయంలో దేవుడు ఏ స్వరూపాన్నైనా తనకు తాను సంతరింపజేసుకొని మానవుడికి కనబడే విధంగా దేవుడు తను తను ప్రత్యక్షపరచుకోగలడు. బికాస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. కానీ అది ఆయన ఎసెన్షియల్ ఎగ్జిస్టెన్స్ కాదు, అది ఆయన ఉనికి కాదు, అది ఆయన స్వభావం కాదు. అది రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఆధ్యాత్మిక స్వభావం గురించి, ఆధ్యాత్మిక లేదా నైతిక విలువల గురించినటువంటి దేవుని రూపాన్ని గురించి, దేవుని పోలిక గురించి మాట్లాడుతుంది అన్నది చాలా స్పష్టంగా బైబిల్ని విశ్లేషించి మనం అర్థం చేసుకుంటే మనకు బైబిల్ నుండి లభించేటటువంటి సమగ్ర భావం. ఎందుకనంటే మానవుడు పాపం చేసినప్పుడు ఈ స్వభావాన్ని లేకపోతే ఈ దేవుని స్వరూపాన్ని నష్టపోయాడు. తర్వాత యేసుక్రీస్తులో రక్షణ భాగ్యము దేవుడు మానవుడికి ఏర్పాటు చేసి యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు తిరిగి దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే తిరిగి ఎందుకు ధరించుకోవాలి? మానవులు యేసుక్రీస్తు ప్రభువులో దేవుని స్వరూపాన్ని ఎందుకు ధరించుకోవాలి? ఎందుకనంటే యేసుక్రీస్తు వెలుపల ఉన్నప్పుడు వాళ్ళు అది లేకుండా ఉన్నారు, పాపం కారణంగా దాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానపరచబడినటువంటి వారు ఆ స్వరూపాన్ని, ఆ పోలికని తిరిగి పొందుతారు యేసుక్రీస్తు ప్రభువులో అన్నటువంటి వివరణ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. యశ్వంత్ గారు బైబిల్ రెడీగా ఉంటుంది సార్. కొలస్సీ పత్రిక 3:10 చదువుతారా? ఎస్ బ్రదర్. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఓకే, సో నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు అని చెప్తూ అది మీరు ఎలా ధరించుకున్నారు, ఎవరి స్వభావంగా దాన్ని ధరించుకున్నారు అంటే మిమ్మల్ని సృష్టించిన వాని పోలికగా దాన్ని ధరించుకొని ఉన్నారు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. అది యేసుక్రీస్తులో రక్షణ అనుభవం పొందినటువంటి వారిని సంబోధిస్తూ వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి. సో చాలా స్పష్టంగా మానవుడు పాపం కారణంగా దేన్ని కోల్పోయాడు, మళ్ళీ రక్షణలో తిరిగి ఏం సంపాదించుకున్నాడు అని అంటే అది దేవునిలో మాత్రమే లభించేటటువంటి దేవుని పోలికగా ఉన్నటువంటి నైతిక ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి స్వభావం గురించి అది మాట్లాడుతుంది అనేది చాలా స్పష్టంగా బైబిలే దానికి ఇచ్చేటటువంటి నిర్వచనం. కాబట్టి ఇదేదో భౌతిక స్వభావానికి సంబంధించింది, దేవునిలో స్త్రీ రూపం ఉండి తీరాల్సిందే, దేవునిలో పురుషుని రూపం ఉండి తీరాల్సిందే అని అనుకోవడానికి వీల్లేదు. అయితే పోయిన వారమే నేను ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్పాను. ఒకవేళ మీరు భౌతిక భావంలోనే దీన్ని తీసుకోవాలనుకున్నా, ఇప్పుడు ఈ అమ్మాయికి అన్ని వాళ్ళ తండ్రి పోలికలే వచ్చాయండి అని ఎవరన్నా అంటారు. అంటే దాని అర్థం తండ్రి స్త్రీ రూపంలో ఉన్నాడనా, లేదా ఆ బిడ్డ ఆడబిడ్డ అయినా సరే మగ అవయవాలు మగ ఆకారము ఆ బిడ్డకుందని ఎలా తీసుకుంటారు దాన్ని? సాధారణంగా మనం వాడేటటువంటి భాష దేవుని సందర్భంలో వాడేటప్పుడు దాన్ని ఏదో మర్మయుక్తంగా మార్చేయడం, లేని ఆలోచనలు దానికి పొసిగేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇటు క్రైస్తవులకి అటు క్రైస్తవేతరులకి అందరికీ కొంత అలవాటుగా మారిపోయినట్టు. అంటే ఈ అవాంతర శాఖలకు సంబంధించి మేము క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అన్నటువంటి అవాంతర శాఖలు లాంటివి ఇలాంటి భావమే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే బైబిల్ని విమర్శించేటటువంటి కొంతమంది మతోన్మాదులు కూడా ఈ మధ్య ఇలాంటి భాష మాట్లాడటం మేము గమనించాం. సో బైబిల్ సమగ్రంగా తీసుకోవాలి, బైబిల్ బోధ సమగ్రంగా తీసుకొని బైబిల్ ఇచ్చేటటువంటి భావంలో బైబిల్లో ఉన్నటువంటి టర్మ్స్ ని మనం నిర్వచించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన సొంత ఆలోచనలు దాంట్లోకి జొప్పించేటటువంటి ప్రమాదం నుండి మనల్ని మనం తర్వాత గల్ఫ్ రోడ్ అనే ఐడియా నుంచి అడిగిన ప్రశ్న, క్రైస్తవ ప్రాథమిక సిద్ధాంతాలు కేవలం పౌలు పత్రికల నుండి మాత్రమే తీసుకోవాలా అనేది ప్రశ్న.
పౌలు పత్రికల్లో నుండి కూడా తీసుకోవాలి. కానీ పౌలు బోధించినవి ఏం కొత్త విషయాలు కావు. మిగతా లేఖనాల్లో నుండి క్రోడీకరించలేనివేవి పౌలు బోధించలేదు. ఒకవేళ బోధించి ఉంటే కూడా పౌలు ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష దేవుడు ఏమైనా వచ్చుంటే కూడా అవి మాత్రమే అని ఎక్కడ చెప్పడానికి అవకాశం లేదు. అవి కూడా, ఎందుకంటే అవి లేఖనాల్లో భాగం, లేఖనాల సంపూర్ణ బోధలో భాగంగా ఉండి పౌలు బోధలు కూడా మిగతా లేఖనాలతో పాటుగా చదివినప్పుడే లేఖనాల సంపూర్ణ బోధ కానీ సంపూర్ణ సందేశం కానీ మనకు రాదు. కాబట్టి పౌలు బోధల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, కానీ పౌలు బోధల్ని మాత్రమే కాదు. ఎస్ చక్రవర్తి అనే నుంచి జాయిన్ అవుతుంది బ్రదర్. మీ తర్వాత ప్రశ్న అడగచ్చు. ఎస్ అన్న నేను మొదటి కొరింథీ పత్రిక 14 అధ్యాయం 34 నుంచి అన్న, అక్కడ స్త్రీ గురించి మాట్లాడతారు కదన్నా, మౌనంగా ఉండాలి అని చెప్పేసి. ఉమ్. అక్కడ కింద ఇలాగ ధర్మశాస్త్రము బోధించుచున్నది అని చెప్పేసి అక్కడ ఉందన్న. అది మామూలుగా ఉందా అని చెప్పేసి నా డౌట్ అన్న. అంటే దాని గురించి కొంత వివరణ మనకి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయాన్ని పోల్చి చదివితే అర్థమవుతుంది. 2వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా ఇలా స్త్రీ మౌనంగా ఉండాలి అన్నటువంటి నియమాన్ని గురించే మాట్లాడుతూ 13వ వచనం నుండి ధర్మశాస్త్రం నుండి ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడో పౌలు క్లియర్ గా చెప్పడం మనం చూస్తాం. ఒకసారి తీసి చదువుతారా అన్న? ఒకసారి రిఫరెన్స్ చెప్తారా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో సేమ్ మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34-35లో ఉన్నటువంటి విషయాలే ఉంటాయి. అంటే అలాంటిదే స్త్రీ మౌనంగా ఉండాలి అన్నట్టు. అది అక్కర్లేదు, కానీ 13వ వచనం నుండి ధర్మశాస్త్రంలో ఏం కారణం చూపిస్తున్నాడు పౌలు అనేది అర్థం. ఓకే, అంటే అక్కడ ఉద్దేశం ధర్మశాస్త్రంలో ఇంతకు ముందే ఉంది అనే, లేదంటే ఎలా అన్నా? కాదు, అంటే ధర్మశాస్త్రంలో ఏ సందర్భాలని ఉద్దేశించి ఆయన ఆ నియమాన్ని నేర్పిస్తున్నాడు సంఘానికి అన్నది ఇక్కడ 13వ వచనం నుండి మనం చదివితే అర్థమవుతుంది. ఒకసారి చదువుతారా? 11 నుంచి చదివేసేయండి, కాంటెక్స్ట్ 11 నుంచి చదివేసేయండి, అర్థమవుతుంది కదా కాంటెక్స్ట్. 11 నుంచి అన్న, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఓకే, అయితే ఇక్కడ ఈ నియమం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఏ సందర్భం నుండి తీసుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది మనకి చాలా స్పష్టంగా. ఆదాము అవ్వల సందర్భం గురించి, వాళ్ళ పతనం గురించి, అందులోంచి మనం తీసుకోవాల్సినటువంటి భావం అదంతా కూడా ధర్మశాస్త్రంలోనే ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం రెఫరెన్స్ ఇస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి బోధనే నేను మీకు బోధిస్తున్నాను, కొత్తదేం చెప్పట్లేదు అని చెప్తున్నాడు పౌలు మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో. సో అక్కడ ఏముద్దేశించాడు, ధర్మశాస్త్రంలో ఎక్కడుంది దీని గురించి అని మనం ఆలోచిస్తే అది మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి ఉన్నటువంటి సందర్భం అయితే అది. ఓకే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తర్వాత దుబ్బంకి బాపు అని అడిగించి అడిగినటువంటి ప్రశ్న, యేసుక్రీస్తుని తండ్రి అని సంబోధిస్తే తప్ప? అది ప్రశ్న. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బైబిల్ బోధించేటటువంటి త్రిత్వ సిద్ధాంతంలో తండ్రి అని ప్రత్యేకంగా బిరుదు కలిగినటువంటి, తండ్రి అని ప్రత్యేకంగా గుర్తించబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయన ఐడెంటిటీని కన్ఫ్యూజ్ చేసే విధంగా యేసుక్రీస్తుని తండ్రి అని పిలవడం తప్పేడు. ఎందుకంటే యేసుక్రీస్తే తండ్రి కాదు. అలాగే యేసుక్రీస్తు యొక్క ఐడెంటిటీని కన్ఫ్యూజ్ చేసే విధంగా పరిశుద్ధాత్మని తండ్రి యేసు అని పిలవడం, లేదా యేసుక్రీస్తు మరియు తండ్రి యొక్క ఐడెంటిటీని కన్ఫ్యూజ్ చేసే విధంగా పరిశుద్ధాత్మనే యేసుక్రీస్తు అని కానీ తండ్రి అని కానీ సంబోధించడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ కొన్ని డినామినేషన్స్ లో ఉన్నాయి. ఆయన ఈయనే ఆయన, ఈ ముగ్గురు ఒకటే వ్యక్తి, ఒకే వ్యక్తి ఈ మూడు పాత్రలు పోషించాడు, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. ఆ భావంలో ఏదైనా మనం యేసుక్రీస్తు తండ్రి అని చెప్తే అది డెఫినెట్లీ తప్పే. కానీ యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని మనం సరిగ్గానే గుర్తిస్తూ దేవుడుగా ఆయన్ని తండ్రి అని సంబోధించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
ఎందుకంటే ఆయనకు పెట్టబడినటువంటి అనేక బిరుదుల్లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు అదే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి బిరుదే. ఆయనకున్నటువంటి బిరుదును మనం ఐడెంటిఫై చేసి ఆయన్ని తండ్రి అని సంబోధించడం ఏం తప్పు కాదు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క గుర్తింపును మనము ఆ యేసుక్రీస్తుతో కలిపి కలవరపరిచేటటువంటి విధంగా మనం ఒకవేళ సంబోధిస్తే అది తప్పవుతుంది తప్ప యేసు ప్రభువుకు ఉన్నటువంటి బిరుదును మనం గుర్తిస్తూ ఆయన్ని తండ్రి అని సంబోధించడం మాత్రం తప్పు కాదు. నా పిల్లల్లారా అని ఒక సందర్భంలో తన శిష్యుల్ని సంబోధించి మాట్లాడాడు యేసు ప్రభు, శరీరధారిగా ఉన్న సందర్భం. నా పిల్లల్లారా అని ఆయన పిలిచినప్పుడు మా తండ్రి అని మనం ప్రత్యుత్తరం ఇవ్వడం తప్పవుతుందా? ఎందుకు తప్పవుతుంది? సో మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నాము, ఏ పరిధిలో మాట్లాడుతున్నాము అన్నది నిర్వచించగలిగినంత వరకు, అది అర్థం చేసుకునే వాళ్ళ సమక్షంలో మనం మాట్లాడుతున్నంత వరకు ఇబ్బంది ఏమి లేదు. కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు మన లాంగ్వేజ్ బట్టి, మనం వాడే పదాలను అనేది జ్ఞాపకం. ఎస్ సార్. తర్వాత జీవన్జమి అని అడిగినటువంటి ప్రశ్న, ఇది గడిచిన వారం ఆల్రెడీ అడిగినటువంటి అంశమే, మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ అడుగుతున్నారు. ఆదికాండం 7వ అధ్యాయం 15-22 వచనాల ప్రకారం జంతువులలో ఆత్మ ఉండునా, మానవులలో ఆత్మ ఉన్నది కదా? అది జంతువులలో ఆత్మ ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో చూపించేటటువంటి ఒక వాక్యం. అయితే ఆత్మ, ప్రాణము అనేటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో పర్యాయ పదాలుగా కూడా వాడబడినటువంటి సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి జంతువు యొక్క ప్రాణం అన్న భావంలోనే జంతువు యొక్క ఆత్మ అని వాడబడి, మానవుడికి ఉన్నట్టుగా వేరే ఏ జీవులకు కూడా ఆత్మ ఉన్నట్టుగా బైబిల్ బోధించట్లేదు. కాబట్టి జంతువులకి ఆత్మ ఉంది అని నమ్మడం బైబిల్ సిద్ధాంతం కాదు. తర్వాత బాబీ అనే అడిగినటువంటి ప్రశ్న, హౌ కెన్ వి అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ఎ బుక్ సాంగ్స్ ఆఫ్ సాలమన్? These days, some unbelievers trying to blame the language used in the book. How can we defend this? పరమగీతములు అనే పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అందులో ఉన్న భాష కాస్త అభ్యంతరకరంగా ఉండడం కారణంగా అవిశ్వాసులు చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఎట్లా ఆ విమర్శల్ని తిప్పికొట్టచ్చు అనేది ప్రశ్న. పరమగీతములు అన్నటువంటి పుస్తకము బైబిల్లో ఉన్నటువంటి కావ్య భాగంలో ఉన్నటువంటి ఒక పుస్తకము, అంటే పోయటిక్ లిటరేచర్ లో ఉన్నటువంటి ఒక పుస్తకము. అది భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యతను, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి శృంగారాన్ని వర్ణించడం కోసమే రాయబడినటువంటి పుస్తకం. కాబట్టి ఎవరైతే భార్యాభర్తలుగా ఉండి అక్కడ వాడబడినటువంటి భాష ద్వారా అభ్యంతరం చెందకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే చదివితే మంచిది. ఎందుకంటే అన్ని భాగాలు అందరి కోసం ఉద్దేశించి రాయబడినది కాదు, అందరూ అన్ని సమయాల్లో చదవాల్సినటువంటి భాగాలు కావు. కాబట్టి అవి ఎవరిని ఉద్దేశించి రాయబడ్డాయో వాళ్ళు చదివితే అర్థవంతంగా ఉంటుంది. సో బైబిల్ శృంగారాన్ని ఖండించట్లేదు, లైంగిక చర్యల్ని కూడా ఖండించట్లేదు. కేవలం వ్యభిచారాన్ని, వివాహం వెలుపల జరిగేటటువంటి లైంగిక క్రియల్ని మాత్రమే ఖండిస్తా ఉంది. కాబట్టి లైంగిక క్రియల గురించి కానీ శృంగార చర్యల గురించి కానీ మాట్లాడటమే అపవిత్రత అని బైబిల్ బోధించట్లేదు. ఏ పరిధిలో అవి వినియోగించబడాలో అవి వాడటము సరైనదే, అది ఆమోదించదగింది, అది పవిత్రమైనది అన్నటువంటి బోధ బైబిల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. అయితే దాన్ని కవర్ చేయడానికి కొంతమంది ఏం చేశారంటే అది యేసుక్రీస్తుకి, సంఘానికి సంబంధించింది, అది తండ్రి పాత నిబంధనలో యెహోవా దేవునికి, అలాగే ఇశ్రాయేలు దేశానికి సంబంధించి ఇట్లాంటి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అలా అలంకరీకరణ చేసి అర్థం చేసుకోవడానికి ఆ వాక్య భాగాన్ని ఎక్కడ ఆధారం లేదు మనకి. అలా అలంకరీకరణ చేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే వివాహం యొక్క అలంకారాన్ని దేవుడు తన ప్రజలకు ఉన్నటువంటి నిబంధనను పోల్చడానికి చాలాసార్లు వినియోగించాడన్నది వాస్తవం. కానీ ఆయన వినియోగించినటువంటి వాక్య భాగాలకు మాత్రమే దాన్ని మనం పరిమితం చేయాలి. అంతేగాని శృంగారము, వివాహం లోపల జరిగేటటువంటి చర్యలు కనిపించేటటువంటి ప్రతి సందర్భంలో అదిగో అక్కడ దేవుడు, ఇశ్రాయేలు, లేకపోతే క్రీస్తు, సంఘము అని లేని విషయాల్ని చొప్పించేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. చాలా ప్లెయిన్ గా అది వివాహంలో జరిగేటటువంటి కార్యాన్ని గురించే మాట్లాడుతుంది, వివాహంలో ఉన్నటువంటి శృంగారాన్ని గురించే మాట్లాడుతుంది. ఇట్స్ రొమాంటిక్ బుక్, బుక్ ఫర్ రొమాన్స్, బుక్ ఆఫ్ రొమాన్స్, అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్ ఆఫ్ రొమాన్స్. అందులో ఇబ్బంది.
తర్వాత గోపరాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, డబుల్ ప్రిడెస్టినేషన్ ఈజ్ బిబ్లికల్ ఆర్ నాట్, ప్లీజ్ క్లారిఫై. డబుల్ ప్రిడెస్టినేషన్ అనేది వాక్యానుసారణ, వివరించింది. అంటే యూ మస్ట్ డిఫైన్ వాట్ యూ ఎగ్జాక్ట్లీ మీన్ బై డబుల్ ప్రిడెస్టినేషన్. ఇట్స్ అ ఫిలాసాఫికల్ టర్మ్. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నిర్వచించుకున్నారు. దేవశాస్త్ర పరంగా తత్వ వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా మాత్రమే ఏ టెక్స్ట్ ని ఆధారం చేయకుండా విశ్లేషించుకుంటూ వెళ్ళేటటువంటి ఒక వరవడి క్రైస్తవంలో కూడా ఉంది. అదంతా శ్రేయస్కరమైనది కాదు, అందులో ప్రమాదమే ఎక్కువ ఉంది ప్రయోజనం కంటే కూడా అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా కొన్ని వచనాల్ని చూపించి దీని ఆధారంగా నేను ఇది డబుల్ ప్రిడెస్టినేషన్ అని ఈ భావంలో దీన్ని అనుకుంటున్నాను, అలా ఆలోచించడం కరెక్టా కాదా అని ఒకవేళ మీరు అడిగితే దాన్ని నేను ఇంకొంచెం క్లారిఫై చేయగలను. బట్ అంటే మీరు అడిగింది చాలా జనరలైజ్ గా ఉంది కాబట్టి అలా కాకుండా కొంచెం కొంచెం స్పెసిఫిక్ గా ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తే, ఈ రోజు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ రోజు కూడా మీరు పెట్టచ్చు. మళ్ళీ మీరు అడిగితే దాన్ని నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్. తర్వాత జోసెఫ్ బేగరీ అని ఐడి నుంచి అడిగిన ప్రశ్న, అందరం ఆదాము సంతానం అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు, బైబిల్ దేవుడు ఎంత నీచమైన వాడు అని అంటున్నారు, వారికి ఎలా చెప్పాలి మీరు? ఓకే, అందరూ ఆదాము సంతతి వారే కాబట్టి అన్న చెల్లెళ్ళు చేసుకున్నారు అని అంటే, బైబిల్లో వావి వరుసలకు సంబంధించినటువంటి నియమాలు చాలా ఖచ్చితంగా రాయబడి ఉన్నాయి. ఎంత డిస్టెన్స్ తర్వాత ఏ దగ్గర బంధువులు వివాహం చేసుకోకూడదు అన్నటువంటి నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పరిధులు, ఆ పరిమితులు దాటిన తర్వాత ఉన్నటువంటి మానవాళి అంతా కూడా జనరల్ సెన్స్ లో సహోదరి సహోదరులు. ఇప్పుడు మనం కూడా ప్లెడ్జ్ చెప్పుకుంటూ ఉంటాం మనం స్కూల్స్ లో, భారతీయులందరూ నా సహోదరి సహోదరులే అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి రాజీవ్ గాంధీ గారి లాగా ఇటలీకి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోలేం కదా, భారతదేశంలో ఉన్న వాళ్ళని. సో అంటే మనం అంతా భారతీయులం అందరం చెడిపోయినటువంటి చెడ్డవాళ్ళం. అట్లా మానవాళి అంతా కూడా సహోదరి సహోదరులే, ఒక మూలం నుంచి వచ్చారు కదా. కానీ వావి వరుసలు తప్పి వాళ్ళు వివాహం చేసుకుంటున్నారని కానీ చేసుకున్నారని కానీ దేవుడు దాన్ని అనుమతించాడని కానీ చెప్పడానికి ఎక్కడ ఆధారం. అందుకే చాలా మంది ఫూలిష్ గా కయీను తన సహోదరినే పెళ్లి చేసుకున్నాడు అని వాదించేటప్పుడు దానికి వ్యతిరేకంగా నేను చూపించేటటువంటి ఆధారాలు ఏంటి అంటే, బైబిల్ అలా ఎప్పుడు చెప్పట్లేదు. కయీను తన భార్యను కూడగా అని చెప్పబడింది. తన భార్య ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్ వివరణ ఇవ్వనంత మాత్రం ఆమె కయీను సొంత చెల్లెలే అయి ఉండాలి అన్నటువంటి వివరణ తీసుకోవడం అవివేకం. అయితే అలా తీసుకోకపోతే మరి మనుష్య జాతి అంతా ఆదం నుండే వచ్చిందన్నటువంటి మాట ఉల్లంఘించబడుతుంది కదా అన్నటువంటి అభ్యంతరానికి కూడా తావులేదు. ఎందుకంటే ఒక పురుషుని నుండి స్త్రీని తీయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు ఆదాము సంతతి వెలుపల నుండి రాకుండా అదే ప్రత్యామ్నాయంని వాడి ఒకవేళ కయీనుకి భార్యను తయారు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా మనకు తెలియనటువంటి విధంగా ఆయన చేసి ఉండొచ్చు. ఎలా చేశాడో మనకు చెప్పబడలేదు కాబట్టి ఇలాగే చేశాడని చెప్పలేం. కానీ ఆయన నియమాన్ని ఉల్లంఘించే విధంగా ఆయనే తన సహోదరిని చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కయీను ఉంచి మానవాళి చేత తప్పు చేయించాడు అని అనుకోవడం అవివేకమైనటువంటి ఆలోచన. అది బైబిల్ బోధించేటటువంటి తలంపు కాదు. కాబట్టి ఈ ఆరోపణ ఆధారరహితమైనది, పూర్తిగా కేవలం బైబిల్ మీద బురదించడం కొంతమంది చేసేటటువంటి ఆరోపణ అని చెప్తూ వచ్చాను. సో దానికి సంబంధించి ఆదికాండము 4వ అధ్యాయంలో కూడా కయీను తన భార్యను కూడగా అన్నటువంటి లాంగ్వేజ్ వచనం ఏదైతే ఉందో దానికి ఇచ్చినటువంటి వివరణలో కూడా చాలా స్పష్టంగా దాని గురించి రాశారు. సో ఒకవేళ అవి చదివిన తర్వాత కూడా ఏమన్నా ప్రశ్న ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు. కానీ విమర్శించే వాళ్ళకి ఏముంది, అందరినీ అన్నింటినీ విమర్శిస్తారు. వాళ్ళకు దానికి ప్రత్యేకంగా ఆధారం ఏమి ఉండక్కర్లేదు. మీరు ఆధారాలు చూపిస్తే వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేక ఏం చేస్తారు, బూతులు తింటారు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేయడం లేకపోతే వాదించలేక బూతులు తిట్టడం, ఈ రెండు చేసేవాడు తన వాదన ఓడిపోయాడు, తన యుద్ధం ఓడిపోయాడని ఒప్పుకుంటున్నట్లు. మామూలుగా అయితే వాడు ఒప్పుకోడు, నువ్వు ఓడిపోయావు అంటే అబ్బాయి నేను ఎట్లా ఓడిపోతాను, నువ్వే ఓడిపోయావు అని చెప్తాడు. కానీ వాడి నోట వాడి ఓటమిని అంగీకరించేలా చేయగలిగేటటువంటి గొప్ప విషయం ఏంటంటే వాడు బూతులు తిట్టినప్పుడు వాడు ఓడిపోయాడని ఒప్పుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఓకే, లేకపోతే బురద చల్లేటప్పుడు లేనిపోని ఆరోపించి ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే వాడు ఓటమి పాలయ్యాడు అనేది. తర్వాత రామ్ కుమార్ అనే కనకం అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న,
some preaching on the basis of numbers in the Bible called numerical theology. How correct is this? 7, 8, 17, etc. They take sentences from the Bible after looking at the numbers in time and vehicles. ఇదేంటో అర్థం కాలేదు నాకు. కానీ న్యూమరికల్ థియాలజీ అంటే సంఖ్యలను ఆధారం చేసుకొని ఆ, కట్టబడినటువంటి థియాలజీ, వేదాంత శాస్త్రం. ఆ ఇది ఎంతవరకు సరైనది? 7, 8, 17 ఇట్లాంటి కొన్ని సంఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడము. ఈ చివరి వాక్యం అయితే నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద నెంబర్స్ ఇన్ టైమ్ అండ్ వెహికల్స్ అనేది అర్థం. దే టేక్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్. whatever little I understood, I look at it completely as a foolish superstition. అంటే అవివేకమైనటువంటి మూఢభక్తితో కూడినటువంటి మూఢాచారం ఇది. బైబిల్ ఆ విధంగా వినియోగించబడే విధంగా ఎప్పుడు రాయబడలేదు. యూదుల్లో కూడా కొంతమంది ఇట్లాంటి పిచ్చి చర్యలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కబాలా ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, అట్లాంటి కబాలా పాటించేటటువంటి క్రైస్తవులు కూడా ఈనాడు చాలా మంది తయారయ్యారు. వాళ్ళు చేసేటటువంటి పిచ్చి చేష్టల్లో ఇది కూడా ఒకటి అని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లెయిన్ ఫూలిష్ సూపర్స్టిషన్. అంటే దట్ ఈస్ నాట్ ద వే ద బైబిల్ వాస్ ఇంటెండెడ్ టు బి అండర్స్టూడ్. ఎస్. తర్వాత ఎంపీవి రాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్, ఉజ్జా విషయంలోను ఆరోను కుమారులు అన్యాజ్ఞ విషయంలోనూ సీరియస్ గా తీసుకున్న దేవుడు దావీదు సముఖపు రొట్టెలు తిన్న విషయంలో ఏం అనలేదు, దీన్ని ఎలా తీసుకోవాలి? అది ప్రశ్న. యా, దావీదు సముఖపు రొట్టెలు తిన్నటువంటి విషయంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉజ్జా విషయము ఒకటి తీసుకోండి, లేకపోతే అహరోను కుమారులు అయినటువంటి నాదాబు, అబీహు, వీళ్ళిద్దరు కూడా ఆరాధనా నియమాలని ఉల్లంఘించారు. దేవుడు ఎలా ఆరాధించబడాలి అన్నటువంటి నియమాల విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు. మన సొంత పద్ధతిలో ఆయన ఆరాధించబడ్డం కానీ సేవించబడ్డం కానీ ఇష్టపడలేదు. కాబట్టి ఉజ్జా ఇవ్వాలనుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సేవను ఆయన అంగీకరించలేదు. అది నువ్వు చేయాల్సినటువంటి పని కాదు అన్నటువంటి నియమాన్ని అక్కడ నేర్పించాడు అందరికి. అంతేకాకుండా నాదాబు, అబీహులు అన్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత తలంపు నుండి పుట్టినటువంటి ఒక పద్ధతిలో దేవుడిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవి దేవుడు నిషేధించాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. అలా చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు కారు అన్నటువంటి విషయము చాలా స్పష్టంగా దేవుడు నిరూపించాడు ఇలాంటి సందర్భాలు. అయితే సముఖపు రొట్టె తినడము అనేది యాజకుల కోసం, వారి జీవనం కోసం అది దేవుడు దాన్ని ప్రత్యేకించాడు. అంటే సముఖపు రొట్టెలు కానీ లేకపోతే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించినటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు యాజకుల కోసం ప్రతిష్ఠించినటువంటి భోజనం. అయితే ఒకడు ఆకలితో వచ్చి వాడు, అంటే ఇప్పుడు వాస్తవానికి దావీదు ప్రయాణం చేస్తూ వచ్చాడు, దావీదు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆకలిగా ఉన్నారు అన్నటువంటి మాట మాత్రమే చెప్పుకోవడం. మనం ఆకలి అంటే జనరల్లీ ఒక పూట మానేస్తే వచ్చే ఆకలి గురించి ఆలోచిస్తాం. ఇది కాదు ఆకలి. 4 రోజులు తినకుండా ఉంటే అసలు ఆకలి అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ టైంలో మనిషి సర్వైవల్ కోసం ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు. అలాంటి పరిస్థితిలో ఒకవేళ ఫలానా యాజకులు మాత్రమే తినాలి అని నియమించినటువంటి రొట్టెలు ఒకవేళ దావీదు తింటే, లేకపోతే దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు తింటే అది పాపం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్ళు చేసినటువంటి ఒక పని. అది పాపం అవ్వదని నేనేదో ఆర్బిటరీగా చెప్పేది కాదు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా దాన్ని అలాగే ఒక నియమంగా, అంటే మీరు ఎప్పుడు ఇది చదవలేదా అంటే, ఒకరి ప్రాణం అపాయంలో ఉన్నప్పుడు లేకపోతే ఒకరికి కనికరం చూపించేటటువంటి సందర్భంలో ఈ ధర్మశాస్త్రపు నియమాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఉద్దేశించి చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించవచ్చు. అంటే ఇప్పుడు విశ్రాంతి దినము అనేది నియమమైనప్పటికీ విశ్రాంతి దినం మనిషి కోసమే చేయబడింది, మనిషి యొక్క శ్రేయస్సు కోసం చేయబడినటువంటి ఒక ఏర్పాటు. సో మనిషికి నష్టం కలిగే అంతగా దాన్ని లాగకూడదు, మనిషికి హాని కలిగేంత విధంగా దాన్ని అన్వయించే ప్రయత్నం చేయకూడదు. ఎక్కడ మనిషికి హాని కలుగుతుంది ఈ నియమాన్ని కొనసాగించడం ద్వారా అని అనిపిస్తుందో అక్కడ మినహాయింపులు కల్పించవచ్చు అన్నటువంటి నియమాన్ని ప్రభు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడం ద్వారా, తర్వాత దావీదు చేసినటువంటి ఈ కార్యాన్ని సమర్థనగా వాడటం ద్వారా నిరూపించాడు. సో మన వెసులుబాటు కోసం దేవుడు చేసినటువంటి నియమాల్లో అంతకంటే గొప్ప అవసరత ఏర్పడినటువంటి సందర్భాల్లో మినహాయింపులు కల్పించుకోవచ్చేమో, కానీ దేవుణ్ణి ఆరాధించేటటువంటి సందర్భంలో అలాంటి పరిస్థితి ఏమీ వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి విధంగానే ఆయన ఆరాధించాలి. కాబట్టి వాళ్ళతో వేరేగా వ్యవహరించాడు, దావీదుతో వేరేగా వ్యవహరించాడు. అది దేవుడు కూడా ఆమోదించాడు దావీదు చేసినటువంటి కార్యాన్ని. అది లేఖనాలన్నీ కాదు.
ఎస్, ఎస్. తర్వాత గల్ఫ్ రోడ్ అని నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఇందాక అడిగిన దానికి కొనసాగింపుగా అడుగుతున్న ప్రశ్న. ఈ మధ్య విన్నాను కేవలం పౌలు పత్రికల నుండి మాత్రమే క్రైస్తవ ప్రాథమిక సిద్ధాంతాలు చేయాలి అని చెప్పాడు. ఇది ఖండించదగినదే కదా? అంటే వాక్యం ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కేవలం పౌలు పత్రికలలో మాత్రమే సిద్ధాంతాలు చేయాలి, మిగతా భాగాల్లో చెప్పకూడదు అని అన్నాడు. ఉమ్. అది ఖచ్చిత- ఖచ్చితంగా ఖండించదగినది, ఖండించాలి కూడా. మరి మిగతా వాక్యాలన్నీ ఎవరి కోసం రాశాడు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, ఇవన్నీ ఎవరి కోసం ఉంది? ఆ తర్వాత యూదా పత్రిక ఎవరి కోసం ఉంది? యాకోబు రాసిన పత్రిక ఎవరి కోసం ఉంది? పేతురు రాసిన పత్రికలు ఎవరి కోసం ఉంది? అంటే ఇది డిస్పెన్సేషనల్ ఐడియా. అందులో యూదులను ఉద్దేశించి రాయబడింది కాబట్టి సంఘం అన్వయించుకోకూడదు. హింస ఎదుర్కొంటున్నటువంటి యూదులను ఉద్దేశించి రాయబడింది పేతురు పత్రిక కానీ, హెబ్రీ పత్రిక కానీ, ఇట్లాంటివన్నీ కూడా చెప్తా ఉంటారు. ఓకే, కానీ లేఖనాలన్నీ కూడా సంఘాన్ని ఉద్దేశించబడి రాయబడినవే. లేఖనాల్లో ఉన్నటువంటి చాలా విషయాలు పాత నిబంధనల నుండే ఉదహరించి వాటిని నిరూపించడం జరిగింది. అంటే పౌలు కూడా తన పత్రికల్లో చెప్పబడినటువంటి విషయాల్ని పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలతో రుజువు చేశాడు. అంటే పౌలు బోధించింది పాత నిబంధన మొదలుకొని దేవుడు బోధిస్తూ వచ్చింది అన్ని సారంలో ఒకటే. ఒకదాన్ని ఒకటి సమర్థించే విధంగా, ఒకదాన్ని ఒకటి వివరించే విధంగా, ఒకదాన్ని ఒకటి బలపరిచే విధంగా ఉంది తప్ప ఎక్స్క్లూజివ్ గా పౌలు బోధ మాత్రమే తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎక్కడ లేదు. ఇది డిస్పెన్సేషనలిస్టులు తయారు చేసినటువంటి కొత్త విధానం. అంటే బైబిల్లో ఉన్నటువంటి చాలా భాగాన్ని సంఘం నుండి ఎలా దొంగిలించాలో ఒక పథకం ప్రకారం అపవాది చేస్తున్నటువంటి ఒక క్రియగా మాత్రమే దాన్ని చూడాలి, ఖండించాలి తప్ప ఖచ్చితంగా అది కాదు. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఏదైనా భాగం మనకు వర్తించదు, మనం చేయకూడదు అని చెప్పుంటే అది క్రీస్తులో నెరవేరిపోయింది. కాబట్టి ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని నెరవేరిపోయాయి, ఇప్పుడు మనం అన్వయించాల్సినటువంటి అవసరం లేదని ఖచ్చితంగా చెప్పుంటే సున్నతి విషయంలో జాగ్రత్త అన్నట్టు ఉదాహరణ. అలా మనం చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి విషయాలు మినహా మిగతా అన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి. ఇది మీకు వర్తించదు అని ప్రత్యేకంగా ఎక్కడైనా చెప్పుంటే తప్ప మిగతా అన్ని వర్తిస్తాయి. కాబట్టి పౌలు బోధ మాత్రమే మనకు వర్తిస్తుంది అని అనుకుంటే అది పొరపాటే, అంతకంటే అవివేకమైనటువంటి ఆలోచన ఇంకేం ఉండదు. అట్లా తిమోతికి రాశాడు, సో తిమోతి మాత్రమే చదువుకోవాలి. తీతుకు రాశాడు, సో తీతు మాత్రమే చదువుకోవాలి. మనం ఎందుకు చదువుకోవాలి? అదే లాజిక్ ఒకవేళ మనం తీసుకుంటాం కదా. ఎస్ సార్. సో యా యా సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ ట్రికీ దే ఆర్. జోసెఫ్ బేగరి అనే ఐడి నుంచి ఇందాక అడిగినటువంటి ప్రశ్నకి కొనసాగింపుగా, అన్న నేను వారికి చెప్పిన సమాధానం, ఇప్పుడు మనం కుటుంబంగా ఒక ఊర్లో ఒక ఇంట్లో వండుకొని తింటున్నప్పుడు బెడ్రూమ్ లో నిద్రపోవడం అలాంటివి అప్పుడు ఉన్నవి అనడం తప్పు. ఆదాము పిల్లలు ఎదిగిన వారు సొంతంగా ఆహారం కూర్చుకుంటూ ఎటో వెళ్ళిపోయేవారు. అలా కలిసిన వారు అక్క చెల్లెళ్ళు అని చెప్పేవారు ఎవరు అని చెప్పిన సమాధానం తప్పంటారా అనేది ప్రశ్న. అంటే మనం సమాధానం చెప్పడం అంటే ఏదో ఒకటి చెప్పేసేయడం కాదు, లేఖనాలను ఆధారం చేసుకొని చెప్పగలగాలి ఏదైనా కూడా. ఓకే, సో అది చాలా జనరల్ గా ఉంది. అలా చెప్తే దానిలో నుండి వాదించడానికి చాలా పాయింట్స్ నాకే కనబడతా ఉంది. సో చాలా సార్లు క్రైస్తవులుగా మనం చేసే పొరపాటు అదే బేసికల్. అంటే మన సొంత జ్ఞానం నుంచి మనం ఏదో ఉదాహరణలు ఇచ్చి ఏదో వివరణలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చాలాసార్లు బెడిసికొట్టే అవకాశం ఉంది. మనకు లేఖనాల కంటే ఎక్కువ తెలియదు కదా, అయినా లేఖనాలకు ప్రతినిధులుగానే కదా మనం మాట్లాడడానికి బయటకు వచ్చాం. కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయో అక్కడ వరకు మనం మాట్లాడితే మంచిది. ఎస్. సో ఇంతటితోటి లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలని మనం పూర్తి చేసుకున్నాము గనుక కొన్ని అనౌన్స్మెంట్స్ తోటి మనము ముగించుకున్నాము. ప్రతివారం నేను జ్ఞాపకం చేసే విధంగానే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను, అంటే తెలుగు క్రైస్తవ ప్రజలకు దోహదపడేటువంటి ఎన్నో రీసోర్సెస్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం, అంటే వ్యాసాలు కానీ, అలాగే పుస్తకాలు కానీ, లేకపోతే కామెంటరీస్, వీడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, ఆడియో ప్రసంగాలు, ఇలా అనేక రీసోర్సెస్ ని తెలుగు క్రైస్తవ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. సో ఆ రీసోర్సెస్ అన్ని మీకు 3 విధాలుగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి, హితబోధ యాప్ ద్వారా మీరు గూగుల్ ప్లే స్టోర్ లో
హితబోధ అని టైప్ చేసి హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. అందులో దాదాపుగా ఉన్న రీసోర్సెస్ అన్ని అందులో ఉంచడం జరిగింది. సో దయచేసి వీక్షకులంతా ఒకసారి హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడు మీకు కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ కార్యక్రమాన్ని గురించి, ఈ వనరుల గురించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ముందు మీరు వ్యక్తిగతంగా మీరు ప్రయోజనం పొందుకోండి, వాటిని వినియోగించండి. అలాగే మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఈ సంఘంలోని స్థానిక సంఘాలలోని తోటి విశ్వాసులకు, యవనస్తులకు వాళ్ళందరికీ వీటిని పరిచయం చేసి వారు కూడా వీటి ద్వారా మేలు పొందే విధంగా ఆశీర్వదించబడలాగా మీ వంతు మీరు కాంట్రిబ్యూట్ చేయాలని, సహకరించాలని మనవి చేస్తూ ఈ పరిచర్య అంతటి గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది. కావున తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు